ఈరోజు వాక్యంలోకి వెళ్ళిపోదాము. ఈరోజు యెషయా 48:17 వచనం ద్వారా దేవాది దేవుడు మనతో మాట్లాడుతుండు. ఏమని మాట్లాడుతుండు? నీ విమోచకుడు నీకు ప్రయోజనమును కలిగినట్లు నీ దేవుడైన యెహోవాకు నేను నీకు ఉపదేశములు చేయుదును, నీవు నడవవలసిన త్రోవలను నిన్ను నడిపించేదును. ఈరోజు దేవాది దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీవు నడవవలసిన త్రోవలలో నిన్ను నడిపించేదను. దేవుడు ఈరోజు మనము నడవవలసిన త్రోవలలో మనని నడిపిస్తానని వాగ్దానపూర్వకమైన మాటలు మనతో మాట్లాడడం జరిగింది. దానికన్నా పైన ఏమని రాయబడిందంటే, నీకు ప్రయోజనమును కలుగునట్లు నీ దేవుడైన యెహోవాకు నేను నీకు ఉపదేశము చేసేదను. దేవుడే మనకు ఉపదేశకునిగా ఉండి మనకు ఉపదేశం చేస్తానని ఇక్కడ సెలవు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఆయన ఉపదేశం చేస్తాన్నాడంటే, నీకు ప్రయోజనము కలుగునట్లు, నీకు ప్రయోజనం కలుగునట్లు నేను నీకు ఉపదేశం చేస్తాను. ఏ మార్గంలో గుండా నడవాలా, ఏ పని చేస్తే నీకు లాభం అవుతుంది, ఏ ఉద్యోగంలోకి చేరితే నీ భవిష్యత్తు బాగుంటుంది, లేదా నువ్వు ఏ విధంగా నీ యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలా, ఏ విధంగా నీకు ప్రయోజనకరం ఉంటుందో నేను నీకు ఉపదేశము చేసేదను. ఏ విధంగా ఒక తల్లిదండ్రులు ఒక బిడ్డకు ఈ స్కూల్లో చదువుకుంటే నా బిడ్డ భవిష్యత్తు బాగుంటుంది, అదేవిధంగా ఈ స్కూల్ చదువుకుంటే బాగుంటుంది, ఫస్ట్ లాంగ్వేజ్ ఇది తీసుకుంటే బాగుంటుంది, సెకండ్ లాంగ్వేజ్ ఇది తీసుకుంటే బాగుంటుంది, నా పిల్ల ఈ విధంగా ఏంటంటే ఈ విధంగా వ్యాన్లో పోతే బాగుంటుంది, లేదా ఆటోలో పోతే బాగుంటుంది, తర్వాత అది అయిపోయిన ఈ కాలేజ్లో వేస్తే బాగుంటుంది, ఈ సబ్జెక్ట్ తీసుకుంటే బాగుంటుంది అని ఏ విధంగా తల్లిదండ్రులు డిసైడ్ చేస్తారో దేవుడు కూడా అదే ఏమంటుండంటే, నీ కోసం మంచి మంచి ప్రణాళికలు మంచి మంచి ఉద్దేశములు నేను కలిగి ఉన్నా. ఎప్పుడైతే నేను ఉపదేశించినది నువ్వు చెవి వగ్గి ఇన్నప్పుడు, ముందు వచనాలలో మనం ఇప్పటి వరకు చదవడం జరిగింది ఏంటంటే, నీవు చెవి వగ్గి నా యొక్క మాటలను నువ్వు వినిన వెడల నీకు మేలు కలుగుతుంది. నువ్వు నా ఉపదేశంలో విని దానివై విన్న వారమై మనం ఉండకుండా ఎప్పుడైతే వాటిని మనం ఆచరిస్తామో అది మన జీవితంలో ప్రయోజనకరంగా ఉంటుంది, అది మన జీవితంలో గొప్ప మార్పుని తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే దేవుడు ఏమన్నాడంటే, నా తలంపుల కంటే మీ తలంపులు, నా ఉద్దేశంల కంటే మీ ఉద్దేశంలు, మీ ఉద్దేశంల కన్నా నా ఉద్దేశంలు, మీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో హెచ్చుగా ఉన్నవి. ఎందుకంటే మనము మన పరిధిని బట్టి, మన శక్తిని బట్టి, మన సామర్థ్యతను బట్టి మన ఆలోచనలు మన తలంపులు ఉంటాయి. కానీ దేవుని తలంపులు ఆయన సామర్థ్యతను బట్టి ఆయన ఆలోచనను బట్టి ఉండడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే మనము ఆయన సామర్థ్యత ప్రకారం ఎప్పుడైతే మన జీవితాలలో జరగాలని మనం ఆశిస్తామో, ఎందుకు అంటే వి ఆల్ ఆర్ ద హైయర్స్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. మనం ఎవరమంట? సర్వశక్తిమంతుడైన దేవుని బిడ్డలమై ఉన్నాం. మనము ఆయనకు వారసులమై ఉన్నాము. మన సామర్థ్యతను బట్టి కాదు మన మాటలు ఉండవలసింది, మన సామర్థ్యతను బట్టి కాదు మన ప్రవర్తనలు ఉండాల్సింది, మన సామర్థ్యతను బట్టి కాదు మన ఆలోచనలు ఉండాల్సింది. దేవాది దేవుని ఉద్దేశముల ప్రకారము, దేవాది దేవుని యొక్క సామర్థ్యత ప్రకారము మన జీవితాలలో మనం తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఒక తల్లిదండ్రులు పిల్లలకు ఒక బెస్ట్ భవిష్యత్తుని ఇవ్వాలనేసి బెస్ట్ నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ తాహత్తుకు మించిన వాళ్ళు ఎటువంటి పాపం, ఎటువంటి స్థితి అంటే వాళ్ళకు తాహత్తు మించిన డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే నా పిల్లల భవిష్యత్తు బాగుండాలా, నా పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఏ విధంగా తల్లిదండ్రులు ఆశిస్తారో మన దేవుడు కూడా ఇక్కడ అనడం జరుగుతుందంటే, నీకు ప్రయోజనమును కలుగునట్లు నీ దేవుడైన యెహోవాకు నేను నీకు ఉపదేశము చేయుదును. నేను నీకు ఉపదేశం చేస్తా. ఏ మార్గంలో గుండా మీరు వెళ్ళాలా, ఏ మార్గంలో గుండా మీరు నడవాలా, ఏ స్థితిలో మీరు ఉండాలా, ఏ పరిస్థితిలో మీరు ఉండాలా నేను మీకు ఉపదేశం చేయబోతున్నా. ఇంకా ఏమంటుండంట ఆయన, నీవు నడవవలసిన త్రోవలను నిన్ను నడిపించేదను. ఏ త్రోవలలో నువ్వు నడవాలా? మన వెనుకటి భాగం నుంచి ఒక స్వరం వినబడుతుందంట, ఇది కాదు మార్గము, ఈ మార్గంలో గుండా నువ్వు వెళ్ళు. మనకేం కావాలంట? ముఖ్యంగా వినగల చెవును, గ్రహించగల హృదయమును మనకు అవసరమైంది. మన అనుదిన ప్రార్థనలలో ఈ విషయం గురించి మనం ప్రతిరోజు ప్రార్థించవలసిన వాళ్ళమై ఉన్నాము. ఈ యొక్క ప్రార్థనలలో ప్రతిరోజు మనము ఒక పాయింట్ని
దేని గురించి మనము ధ్యానిస్తున్నాం ఆ పాయింట్లని మనం ప్రేయర్ పాయింట్లుగా చేసుకొని ఏమని మొన్నటి రోజు ఏమని చెప్పినా దావీదు ఏ విధంగా స్థిరమైన మనస్సు నూతనంగా నా జీవితంలో పుట్టించు అని ఏ విధంగా దావీదు ప్రార్థన చేసిండో అదే విధంగా మనం కూడా రోజు ప్రార్థన చేయాలని ఈ రోజు కూడా ఇంకొక విషయం దేవుడు మనకు బయలుపరుస్తుంది ఏమని ప్రభువా వినగల హృదయమును వినగల చెవిని గ్రహించగల హృదయాన్ని నాకు ఇయ్యి ప్రభువా అని ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలా ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్న మాటలను మనము వినాలి అంటే మనకు వినగల చెవు కావాలా దాన్ని గ్రహించాలి అంటే గ్రహించగల హృదయం మనకు కావాలా ఎప్పుడైతే ఈ రెండు మనకున్నాయో దేవుడు ఆయన ఉద్దేశాలు ఆయన ప్రణాళికలు మనం వినగలుగుతాము వినువారమై మాత్రం ఉండకుండా వాటిని ఆచరించు వారమైగా కూడా మనము ఉండగలుగుతాం దేవుని నామానికి మహిమ కలుగును గాక ఇంకా ఏమని రాయబడింది నీ విమోచకుడగు ఇజ్రాయేలీల పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు ఎవరు సెలవిస్తుండంట ఇది నీ విమోచకుడగు యెహోవా నిన్ను సృజించిన దేవుడి మాటలను సెలవిస్తుండు తల్లి గర్భంలో నిన్ను సృజించిన దేవుడి మాటలను సెలవిస్తుండు నిన్ను విమోచించి నిన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చిన దేవుడు నిన్ను ఈ లోకంలోకి తీసుకురావడమే కాకుండా నీకు తల్లిదండ్రులను ఇచ్చిన దేవుడు నీ కుటుంబాన్ని ఇచ్చిన దేవుడు నీకు విద్యాబుద్ధులను ఇచ్చిన దేవుడు నీకు ఉద్యోగాలు ఇచ్చిన దేవుడు నీకు భర్తనిచ్చిన దేవుడు నీకు భార్యనిచ్చిన దేవుడు నీకు పిల్లలను ఇచ్చిన దేవుడు అదే విధంగా నీకు రక్షణ ఇచ్చిన దేవుడు నీ విమోచకుడు మన విమోచకుడు ఎవరంట మన విమోచకుడు సజీవుడైన దేవుడు ఆ సజీవుడైన దేవుడు నీ విమోచకుడైన యెహోవా ఈ మాటలను సెలవిస్తుండు ఈ మాటలు ఎవరు మాట్లాడుతుండ్రంట దేవాది దేవుడే మన కోసం మాట్లాడడం జరుగుతుంది ఏమంటుండు నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవాకు నేను నీకు ఉపదేశం చేసేదాన్ని నీకు ప్రయోజనం కలగాల నిజంగా ఈరోజు మనకు ఏమైనా ఏ విషయంలోనన్నా ప్రయోజనం కలగాల ఏ విషయంలోనన్నా మనం పడిపోవద్దు మన వివాహం సఫలపరచబడాలా మేము ఎవరిని వివాహం చేసుకోవాలా మరి ఈ అమ్మాయి మాకు సరి అయిన అమ్మాయా కాదా లేదా ఈ అబ్బాయి మాకు సరి అయిన అబ్బాయా కాదా లేదా ఈ స్కూల్ మాకు సరి అయిందా కాదా ఈ కాలేజ్ మాకు సరి అయిందా కాదా ఈ ఉద్యోగం మాకు సరి అయిందా కాదా ఇవన్నీ విషయాలలో ఎవరి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనకు కరెక్ట్ నిర్ణయం కలుగుతుంది అని అంటే ఇక్కడ దేవుడు ఏమంటుండంటే ఏమంటుండు నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఉపదేశం నేను నీకు ఉపదేశం చేయడానికి రెడీగా ఉన్నా మంచి మాటలు నీకు నేర్పించడానికి రెడీగా ఉన్నా నీకు వాక్యం నేర్పించడానికి రెడీగా ఉన్నా అమ్మ ఈరోజు నాకు వాక్యం రాదమ్మా అర్థం కాదు అని నాకు అర్థం కాదమ్మా చదువుతా కానీ ఏదో కానీ నాకు అర్థం కాదు అంటే దేవుడు ఈరోజు ఏమంటుండంటే నీకు నేను వాక్యము అర్థమయ్యేలాగా నీకు ప్రయోజనం కలిగినట్టు నేను నీకు ఉపదేశించడానికి రెడీగా ఉన్నా నువ్వు నా దగ్గరికి వచ్చి శ్రద్ధ కలిగి నువ్వు ఒక సిస్టర్ నాకు మొన్నటి రోజు చెప్తుంది ఏమని అమ్మ నాకు అస్సలు చదువు రాదమ్మా చదివే రాదు నాకు కానీ దేవుడు నాకు ఎంత గొప్ప కృపిచ్చిండంటే నేను బైబిల్ మాత్రం చదవగలుగుతామ్మా అన్నప్పుడు నిజంగా నా హృదయంలో ఎంతో సంతోషం కలిగింది పండితులకే కాదు పామరులకు కూడా ఆయన దేవుడు అయ్యున్నాడు ధనవంతులకే ఆయన దేవుడు కాదు దారిద్రతతో ఉన్నవారిని పెంట కుప్పల నుండి బీదలను లేవనెత్తే దేవుడు అయ్యున్నాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక బలహీనులని బలపరిచే దేవుడు అయ్యున్నాడు ఊచలేని వారికి ఊచనిచ్చి ఆయన లేవనెత్తుకునే దేవుడు అయ్యున్నాడు కృంగి ఉన్న వాళ్ళని లేవనెత్తుకునే దేవుడు అయ్యున్నాడు ఆయన పడి ఉన్న వారిని ఏమంటాడు పడి ఉన్న వారిని లేవనెత్తుకునే దేవుడయ్య ఆయన ఉన్నాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఏ స్థితిలో ఉన్నా మనము ఆ స్థితిలోనే ఉండాలనేది దేవుని చిత్తం కాదు దేవుని చిత్తం ఏమయ్యిందంటే ఆయన బిడ్డలమైన మనము ఉన్నతమైన స్థితిలో ఉండాలా ఉన్నతంగా మనం జీవించాలా మనము ఈ లోకానికి వెలుగుగా ఉప్పుగా ఉండాలన్నదే దేవుని యొక్క చిత్తమైంది మనని మనం రక్షించుకోవడమే కాదు అనేకులని మనం రక్షించాలన్నది దేవుని చిత్తమైంది అనేకులని మనము ఆయన కోసం ఆత్మల సంపాదించాలన్నది ఆయన చిత్తమయ్యింది అందుకే ఆయన ఏమన్నాడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా యొక్క ఈ సువార్తని
ప్రచురం చేయండి. ఎప్పుడైతే ఇంకేమంటుండు, సర్వ సృష్టిని ఏం చేయమంటుండు, ఆయనకు శిష్యులుగా చేయమంటుండు. ఈరోజు శిష్యులు ఎంతో అవసరమై ఉన్నది. బోధకులు ఎంతోమంది ఉన్నారు, కానీ శిష్యులు అవసరమై ఉన్నది. బోధకులు ఏమంటారు, బోధకులు ఎంతమంది ఉండో శిష్యులు అంతకన్నా హెచ్చుగా ఉండవలసిన అవసరం అయ్యింది. కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఎవరిని తయారు చేయమంటుండు, శిష్యులుగా చేయుడి. ఎప్పుడైతే మనం దేవుని యొక్క శిష్యులం అయిపోతామో ఇక ఆయననే మనకు బోధిస్తుంటాడు. మనం ఏ త్రోవల నడవాలా, ఏ విధంగా మనం జీవించాలా, మనకు ఏ విధంగా మేలు కలుగుతుంది, మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలా, మన మాట తీరు ఏ విధంగా ఉండాలా, మనం ఏది చదువుకోవాలా, ఎక్కడ ఉద్యోగం చేయాలా, ఏ విధంగా మనం నడుచుకోవాలో ఆయననే మనకు ఉపదేశిస్తానని సెలవిస్తున్న దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఏమంటుండంటే ఆయన, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన కోరుకుంటుండంట మనతోని, మనం ఆయన ఆజ్ఞలని పాటించాలి అని ఆయన కోరుకుంటుండంట. ఈరోజు దేవుని కోరికని మనము ఏమంటారంటే ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకు, అది మనకే ప్రయోజనకరము. ఆయన ఆజ్ఞలను, ఆయన శాసనాలను ఎప్పుడైతే మనము వాటిని గైకొని వాటిలో మనం నడుస్తామో అవి మనకు మేలు కొరకే. ఇక్కడ ఏమంటుండు, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను మనం వింటామో, నిజంగా ఆజ్ఞలను వినడం ఇంపార్టెంటా కాదా? ఆయన మాటలు మనం వినడం ఇంపార్టెంటా కాదా? వినువారు మాత్రమై ఉండక దాన్ని ఆచరించువారై ఉండాలంటుండు. ఈరోజు ఏ మాట మనం విన్నామో మన జీవితకాలం అంతా దాన్ని ఆచరించాలా, విని వదిలేయొద్దు. ఏమంటుండు ఇక్కడ ఆయన, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమంటుండంటే నీ నీతి సముద్ర తరంగముల వలె ఉంటుంది. అదేవిధంగా నీ క్షేమము నది వలె. ఆయన మాటలు వింటేనంట మన క్షేమం అంట ఎట్లుంటుందంట, ఒక నది లాగుంటుందంట. నది ఎండిపోవడం చూసినామా మనం ఎక్కడన్నా? కాలువలు ఎండిపోతాయి, గుంతలు ఎండిపోతాయి, బాయిలు ఎండిపోతాయి, కానీ నదులు ఎండడం మనం ఇప్పటి వరకు చూడలేదు. కాబట్టి దేవుడు ఏమంటుండంటే నది వలె నీకు క్షేమం కలుగుతుంది. నువ్వు ఎప్పుడు పచ్చగా ఉంటావు, నువ్వు ఎప్పుడు ఫలిస్తావు, నువ్వు ఎప్పుడు సమృద్ధి కలిగి జీవిస్తావు, నువ్వు ఎప్పుడు అనేకులకు దీవెనకరంగా నువ్వు జీవించగలుగుతావని దేవాది దేవుడు సెలవివ్వడం జరుగుతుంది. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి? ఆయన మాట విని. ఈ ప్రార్థన మొదట్లోనే మనం అదే అనుకున్నాం చూడండి. ముందు మనము ఆయన ఆజ్ఞలను పాటించవలసిన వాళ్ళమై ఉండాలా, ఆయన మాటలు వినివారమై మనం ఉండాలా, ఆయన ఏం చెప్తుండో మనం వినాలా. ఈరోజు నిజంగా దేవుడు నన్నేం చేయమంటుండు, నన్నేం చెయ్యొద్దంటుండు, ఏ విధంగా ఈరోజు నన్ను ఆయన సమక్షంలో ప్రవర్తించాలని అంటుండనేసి జాగ్రత్తగా మనము వెండిని వెతికినట్టు మనం వెతకాలంట. ఆయన మాటలను ఎట్లెతకాలంట? వెండిని వెతికినట్టు, ఒక బంగారంని వెతికినట్టు మనం ఆయన మాటలను ఎప్పుడైతే మనం వింటామో, ఆయన మాటలు బంగారం కంటే వెండి కంటే ఎంతో, నీ బంగారంను నీ ఓఫీరును ఏటి రాళ్లలో వేసి నువ్వు జ్ఞానం అడుగు దేవుని దగ్గర. ఎందుకంటే జ్ఞానము నీకు వచ్చిందంటే నువ్వు ఆ జ్ఞానంని పట్టుకొని దేవుని మాట నువ్వు తెలుసుకుంటావు. ఎప్పుడైతే దేవుని మాట నువ్వు తెలుసుకొని దాన్ని ఆచరించి దాని ప్రకారం నువ్వు నడుస్తావో అప్పుడు నువ్వు ఫలించి విస్తరించి అభివృద్ధి పొందడమే కాకుండా నీ జీవితాన్ని నువ్వు దీవెనకరంగా చేసుకోవడమే కాకుండా అనేకుల జీవితాలలో కూడా నువ్వు దీవెనలు తీసుకురావడానికి ఒక సాధనంగా మార్చబడతావని దేవాది దేవుడు ఈరోజు సెలవివ్వడం జరుగుతుంది. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఏమంటుండంటే నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ
గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మర్వబడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, నేను చాలా మందికి చెప్పడం జరుగుతుంది, అమ్మా ఈరోజు మీరు చేసే భక్తి, ఈరోజు మీరు చేసే ఆయన పట్ల శ్రద్ధ కలిగి మీరు భక్తి చేయడం వల్ల, ఆయనని వెంబడించడం వల్ల ఇది మీకు దీవెనకరంగా కాదు, మీ పిల్లల తరంకి కూడా ఇది దీవెనకరంగా ఉంటుంది. ఈ రోజు మీరు చేస్తున్న ఈ యొక్క భక్తి, ఈ యొక్క ఆయనని వెంబడించడము, ఆయన కోసం మీరు ఏది చేసినా గానీ అది మీ పిల్లల తరంకి దీవెనకరంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ దేవుడు కూడా ఏమంటుండంటే, నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. నీ పిల్లల తరము విస్తరిస్తుంది. నీ పిల్లల తరము ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 14వ వచనంలో ఏమని రాయబడదు అంటే, సమస్త జనుల కంటే నువ్వు ఎక్కువగా ఆశీర్వదింపబడతావు. నీలో మగవానికే కానీ ఆడదానికే కానీ గొడ్డుతనం ఉండదు, నీ పశువులనైనా ఉండది. అంటే నువ్వు ఫలించి విస్తరించి అభివృద్ధి పొందుతావు. అదేవిధంగా దేవుడు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకా ఏమంటుండంటే, వారి నామమును నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మర్వబడదు. మన పిల్లల నామం అంట ఇసుక లాంటి పిల్లలను దేవుడు మనకి ఇస్తాడంట. మన తరాలలో నుంచి విస్తారమైన గర్భఫలాలు మన పిల్లల తరాలు ఎట్లుంటారంట, ఒక ఇసుకలాగుంటారంట. ఆయన సన్నిధి నుండి వారి పేరు కొట్టివేయబడదంట, వారినైనా మర్చిపోడంట. ఇంత గొప్ప భాగ్యంని దేవుడు మనకు అనుగ్రహించుండు. ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఏమంటుండంటే, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మర్వబడదు. మననే కాదు, ఈరోజు మన భక్తి, మనము దేవుని వెంబడించడము, దేవుని మాటలను మనం కైకొనడము, ఆయన ఆజ్ఞలను మనం పాటించడము, ఆయన ఉపదేశంలను మనం వినడము, ఆయన చెప్పిన మార్గంలో మనం నడవడం వల్ల ఏం జరుగుతుందంట, మన సంతానము ఫలించి ఎట్లా అంటే ఇసుక రేణులాగా ఫలించి విస్తారమైన గర్భఫలాలను మనం పొందుకొని, మన పిల్లల తరాలు పొందుకొని, ఆయన వారిని ఎప్పుడు మర్చిపోడంట. ఆయన వారిని మర్చిపోడంట. ఆయన సన్నిధి నుండి వారి పేరు కొట్టివేయబడదంట. దావీదు అదేవిధంగా దావీద్కి దేవుడిచ్చిన దీవెన ఏంటంటే, నీ యొక్క సంతానము ఇన్ని యుద్ధాలు చేసి నువ్వు నెమ్మది లేని స్థితిలో నువ్వు ఉన్నావు కదా, నీ కుమారుని సమయంలో ఒక్క యుద్ధం కూడా లేకుండా నీ దేశము నిమ్మలంగా ఉంటుంది అన్నప్పుడు సొలొమోను కాలంలో ఒక్క యుద్ధం కూడా జరగలేదంట. అంత క్షేమమే, అంత సౌఖ్యమే, ఒక్క యుద్ధం కూడా జరగలేదంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదేవిధంగా ఈరోజు మనం చేస్తున్న ఈ ప్రయాసాన్ని బట్టి మన దేవుడు మన కోసం ప్రయాసపడి ఆయన ప్రాణాలను సైతం దారబోసిండు. కానీ ఈరోజు తల్లులుగా, తండ్రులుగా, కాబోయే తల్లిదండ్రులుగా ఈరోజు మనము దేవునికి భక్తి చేయడము, ఆయనని వెంబడించడము, ఆయన ఆజ్ఞలను పాటించడం వల్ల మన పిల్లల తరము దీవింపబడుతుంది. వారి పేరు ఆయన సన్నిధి నుండి కొట్టివేయబడది, వారిని ఆయన మర్వడు అంటుండి. ఇంతకన్నా గొప్ప భాగ్యం మనకి ఇంకేమనుందా? ఒక తల్లిదండ్రులుగా మనము పిల్లల ఫ్యూచర్ గురించే కదా ఆలోచిస్తాము. మనం ప్రయాసపడేది, మనం ప్రతి తల్లిదండ్రులు అంటాము, మేము ఇంత కష్టం చేస్తున్నాము మా పిల్లలకు మంచి ఫ్యూచర్ ఉండాలని, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేసి, వాళ్ళ ప్రతి ఒక్క ఆశని మేము ఫుల్ఫిల్ చేయాలని అని అంటాం. అంటే వీఆర్ ద గుడ్ పేరెంట్స్. మనం పిల్లలకు మంచి భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం. మన దేవుడు ఎంత గుడ్, భూలోకం అంత గుడ్ దేవుడు మన దేవుడు మనకే కాదు, మన జనరేషన్స్కి కూడా ఆయన విశ్రాంతిని ఇవ్వాలనుకుంటుండు, వారిని జ్ఞాపకం పెట్టుకోవాలనుకుంటుండు, వారికి తోడుగా ఉండాలనుకుంటుండు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుని కలిగిన మనము ధన్యులము, నిజంగా ధన్యులము. ఈరోజు మనని పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ యొక్క పిలుపుకు మన పిల్లల తరాలు కూడా దీవెనకరంగా ఉంటాయి. వాళ్ళ జీవితాలు ఆయన సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉంటాయి. ఆయన వారికి తోడు నీడై ఉంటాడు. మన పిల్లలకైనా తోడు నీడై ఉంటాడని ఇంత గొప్ప మాటని ఇచ్చిన దేవాది దేవునికే మహిమ కలుగును గాక. ఇంకా ఏమంటుండంటే,
చాలా విషయాలు, గొప్ప గొప్ప విషయాల గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, నా హస్తము భూమికి పునాదులు వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసెను, నేను వాటిని పిలువగా ఒక్కటి తప్పకుండా అవన్నీ నిలుచును. చూడండి, సృష్టి కూడా దేవుడు పిలిచిన పిలుపు విలువంగానే అవన్నీ ఇట్లా నిలబడిపోతున్నాయి అంట. కొండ ఇక్కడ నిలబడంట, కొండలు అక్కడ నిలబడిపోతున్నాయి. ఈ సముద్రమా ఇక్కడ ఆగిపో అంట, సముద్రం అక్కడ ఆగిపోతుంది. ఒక్క మాట, సముద్రంలో ఎంతో నీళ్ళు ఉంటుంది. సునామీ వచ్చినప్పుడు మనం చూసినాం, సముద్రపు నీళ్లు పొంగినప్పుడు ఊర్లు కొట్టుకొని వెళ్ళిపోయినాయి. మొత్తం పేక మెడల్లాగా పెద్ద పెద్ద బంగ్లాసు, పెద్ద పెద్ద వాహనాలు ఇట్లా పేక మెడల్లాగా కొట్టుకొని వెళ్ళిపోయినాయి. సముద్రం అక్కడనే ఉంది. ఎప్పటి నుంచి ఉంది? కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ సముద్రం అక్కడనే ఉంది. మరి ఆ సముద్రం ఆ ఒక్క సునామీ వచ్చినప్పుడే ఎందుకు పొంగింది? మరి మిగతా సమయాలలో అది ఎందుకు పొంగుతలేదు? మరి పొంగాలంటే అది ఎప్పుడు పొంగొచ్చు కదా. కానీ దేవుడు ఆజ్ఞిస్తే తప్ప సృష్టి కూడా కదలదంట. సృష్టి కూడా ఆయన ఆజ్ఞకు లోబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సృష్టి కూడా సముద్రమా ఇక్కడ నిలువు అంటే అది అక్కడనే నిలబడుతుంది. కొండ ఇక్కడ నిలువు అంటే కొండ అక్కడనే నిలబడుతుంది. సృష్టి కూడా దేవాది దేవునికి లోబడుతున్నందుకు ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఇంకేమంటుండు, ఆయన కొండలను చీల్చి నీళ్లను ప్రవాహముగా బయలుదేరును, దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరికి నెమ్మది ఉండదంట? దుష్టులకు నెమ్మది ఉండదు. దుష్టులకు ఏముండదంట? చివరిగా ఈరోజు దేవుడు ఏమంటుండంటే, దుష్టులకు నెమ్మది ఉండదు. మరి ఒకసారి ఈ క్వశ్చన్ నేను కూడా దేవుడిని అడిగిన, ప్రభువా దుష్టునికి నెమ్మది ఉండదు అంటున్నావు, మరి నాకు కూడా నెమ్మది లేదు కదా ప్రభువా, నేనేమన్నా దుష్టున్నా ప్రభువా? మరి నేను నీ బిడ్డను కదా, ప్రతిసారి నేను నీ బిడ్డని అంటుంటావు కదా, మరి కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో నాకు కూడా నెమ్మది లేకుంటుంది ప్రభువా, మరి నాకు జవాబు చెప్పన్నప్పుడు దేవుడు ఒక్కటే మాట అన్నాడు, నువ్వు నా సొత్తు, నువ్వు నా బిడ్డవు, కానీ దుష్టునికి నెమ్మది లేదు అని నేను అన్న మాటకి ఏంది అంటే, నువ్వు నా బిడ్డవైనప్పటికీ దుష్టుడు నీ యొక్క కుటుంబ సభ్యులలో ఉండి నిన్ను శోధించడం జరుగుతుంది. నువ్వు దుష్టుని పైన సంపూర్ణమైన అధికారం నీకు ఇచ్చి ఉన్నాను. ఎప్పుడైతే ఆ దుష్టుని నువ్వు గద్దించినప్పుడు ఆ దుష్టుడు నీ యొక్క ఏమంటారంటే నీ యొక్క కుటుంబ సభ్యుల్లో నుంచి, నీ యొక్క గృహంలో నుంచి, నీ యొక్క పరిస్థితుల నుంచి, నీ యొక్క స్థితిలలో నుంచి వాడి పారిపోతాడు. అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది. ఎందుకంటే దుష్టుడున్న స్థావరంలోనే మనం ఉన్నాము. ఇక్కడ ఇప్పుడు మనం ఉన్నాం, ఈ లోకంలో ఉన్నారంటే దేవదూతలు ఇక్కడనే ఉన్నారు. అదేవిధంగా దురాత్మల సమూహంలు అందరం మనము ఎఫ్ఎస్సిలో రాయబడి ఉంది, మనము పోరాడుతున్నది మనుషులతో కాదు, అంధకార లోకనాథకు శక్తులతోనూ అధిపతులతోనూ మనం పోరాడుతున్నాము. మనకు నెమ్మది లేదు అని అంటే మనము దుష్టుడు ఉంటే దుష్టునికి నెమ్మది లేదు అని దేవుడు అన్నాడు. కాబట్టి ఆయన మాట అన్నప్పుడు దుష్టునికి సంబంధించింది ఏదో మన ఇంట్లో ఉంది. కాబట్టి వీ హ్యావ్ టు రెసిస్ట్ ద డెవిల్. దుష్టుని ఎదిరించుడి, వాడు నీ యొద్ద నుండి పారిపోవును. ఈరోజు మొదలుకొని మనము మేలుకుగా ఉండి కనిపెట్టవలసిన అవసరమైంది. ఎవరిలో నుంచి దుష్టుడు మనని టార్గెట్ చేస్తుండు, ఎవరిలో నుంచి దుష్టుడు మనని శోధిస్తుండు, ఉద్యోగ స్థలాలలోంచి, బాస్లలో నుంచా, లేదా మన పిల్లల్లో నుంచో కొన్నిసార్లు దుష్టుడు మనని శోధించడం జరుగుతుంది. మన భర్తలలో నుంచే దుష్టుడు మనని శోధించడం ఎందుకంటే దుష్టునికి నెమ్మది లేదు. వాడు ఏం చేస్తాడంటే మనకు కూడా నెమ్మది లేకుండా చేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. దుష్టునికి నెమ్మది లేదు. వాడు ఒకటే టార్గెట్, నాకెట్లా నెమ్మది లేకుండా నేనున్నాను, వీరికి కూడా నెమ్మది ఉండొద్దు అని వాడు ఏం చేస్తుంటాడంటే అనేక ప్రయత్నాలు చేస్తుంటాడు మన జీవితాలలో నెమ్మది ఉండకుండా. మనము కృంగిపోయే వారమై ఉండకుండా, మనం ఫ్రస్ట్రేట్ అయిపోయే వారమై ఉండకుండా, డిప్రెస్డ్ అయ్యే వారమై ఉండకుండా, ఇరిటేట్ అయిపోయేవారు ఉండకుండా, మనం ఈరోజు దేవుడు ఒక మర్మం మనకు బయలుపరచడం జరుగుతుంది. రెసిస్ట్ ద డెవిల్, దుష్టుని ఎదిరించుడి, వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. ఈరోజు దుష్టుడు మన కుటుంబాలలో పనిచేస్తుండా, మన పిల్లల్లో పనిచేస్తుండా, మన ఉద్యోగ స్థలాల్లో
కుటుంబాలలో పనిచేస్తుండా, మన భర్తలలో, భార్యలలో ఎక్కడ పనిచేస్తున్నా కానీ ఎప్పుడైతే ఆ దుష్టుని మనం ఎదిరిస్తామో వాడు మన యొద్ద నుండి పారిపోయి మనకు నెమ్మది సమాధానము కలగజేయడానికి దేవాది దేవుడు సిద్ధమయ్యుండు. ఎందుకంటే ఆయన సెలవిచ్చున్నాడు, పాములను, తేళ్లను, భూజింగంలను అనగద్రొక్కే సామర్థ్యతను మీకు ఇచ్చిన, శత్రు బలం అంతటిపైన నేను మీకు అధికారం ఇచ్చేసిన ఆయన. కానీ మీరు వాడతలేరు. మీరు వాడకపోవడం వల్ల ఇంకా మీ జీవితాలలో సమాధానం లేకుంటుంది, ఇంకా మీ జీవితాలలో నెమ్మది లేకుంటుంది, ఇంకా మీ జీవితాలలో మీరు శోధింపబడుతుండ్రు. కానీ ఎప్పుడైతే వాడిని మీరు ఎదిరిస్తారో వాడు మీ వద్ద నుండి పారిపోవును. వాడిని మీ కాళ్ళ కింద నేను పెట్టేసిన, చివరి శత్రువు అయిన మరణం కూడా నీ పాదపీఠం కింద నేను పెట్టిన. కానీ మీరు దాన్ని ఎప్పుడైతే ఎదిరించడానికి మీరు ప్రయత్నిస్తారో వాక్యం అనే ఖడ్గంతో మీరు ఎప్పుడైతే దాన్ని శోధిస్తారో, మీరు అదే విధంగా ప్రార్థన అనే ఆయుధంతో, అదేవిధంగా రక్షణ అనే శిరశ్చేతనతోని, వాక్యం అనే ఖడ్గంతోని, నీతి అనే మైమర్పుతోని, సమాధాన సిద్ధ సువార్త గల జోళ్ళని దొరుకుని, విశ్వాసం అనే డాలుని పట్టుకొని, నీతి అనే మైమర్పుని తొడుక్కొని, సమాధాన సిద్ధ సువార్త అనే జోళ్ళని తొడుక్కొని, అదే విధంగా సత్యం అనే దట్టిని కట్టుకొని ఎప్పుడైతే మనం యుద్ధ రంగంలో నిలబడతామో ఆ దుష్టుడు మన నుంచి పారిపోతాడని దేవాది దేవుడు సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోమంటుండు. సర్వాంగ కవచాన్ని ఎప్పుడైతే మనం ధరించుకుంటామో అప్పుడు దుష్టుడు మనని శోధించలేడు. సర్వాంగ కవచము మన కుటుంబ సభ్యులకు యేసు రక్తం చేత మనం ప్రతిరోజు యేసు రక్తం చేత మనం సీల్ చేసుకోవడము, మన పిల్లలను సీల్ చేసుకోవడము, మన ఆ దుష్టుని మనము గుర్తెరిగి ఆ దుష్టుని ఎప్పుడైతే మనం గద్దిస్తామో ఆ దుష్టుడు మన కుటుంబాలను విడిచి, మన దేహాలను విడిచి, మన పిల్లలను విడిచి, మన ఉద్యోగ స్థలాలను విడిచి, మన పరిస్థితులను విడిచి వాడు వెళ్ళిపోవడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు సమాధానకర్తగు దేవుడు మన మధ్య మనతో వచ్చి వాసమై ఉన్నాడు. ఇప్పటికీ కూడా ఆయన మనతో వాసమై ఉన్నాడు, మన మధ్యనే ఉన్నాడు. మనకు తోడైన దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక, యుగ యుగములకు కలుగును గాక. ఆమెన్.